హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్. ఈ వీడియోలో మనం గూగుల్ పిక్సెల్ 8a ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీని ప్రైస్ వచ్చేసి ఇండియాలో 50,000 రూపీస్ ఉంటుంది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న 8 AI ఫీచర్స్ ని ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పిక్సెల్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. గూగుల్ సింబల్ పిక్సెల్ 8a. ఫోన్ కలర్ చూడొచ్చు. నేను బ్లూ కలర్ ఆర్డర్ చేశాను. లెఫ్ట్ సైడ్ లో గూగుల్, రైట్ సైడ్ లో పిక్సెల్ 8a అని చెప్పి ఉంది. టాప్ లో ఇంకో గూగుల్ లోగో, కిందేమో IMEI నెంబర్, సీరియల్ నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూడొచ్చు యాజ్ యూజువల్ హ్యాష్ట్యాగ్ టీమ్ పిక్సెల్ అని ఉంటుంది. దీనికైతే ఇలా 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి అన్నమాట. చేత్తో పీల్ చేయొచ్చు. లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. రెడీ, 1 2 3. బ్లూ కలర్ డివైస్ చూడొచ్చు, చాలా గార్జియస్ గా ఉంది. ఫోన్ తీసి పక్కన పెడితే మనకు ఒక USB-C టు USB-C కేబుల్ వస్తుంది. నో అడాప్టర్ అండ్ ఒక చిన్న డాంగిల్ ఇచ్చారు. ఇది USB-C టు USB-A కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ చిన్న బాక్స్ ఉంది. దాని వెనకాల సిమ్ ఎజెక్షన్ టూల్. బాక్స్ ఓపెన్ చేస్తే 2 బుక్లెట్స్ ఉన్నాయి. వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ గైడ్. అది కూడా ఈ వెబ్సైట్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకోమంటున్నారు. ఇంతకు మించి బాక్స్ లో అయితే ఏమి లేవు. ఫోన్ గురించి చూద్దాం. ఫోన్ చూస్తున్నారు కదా, కంప్లీట్ గా ఒక పేపర్ ర్యాప్ తో వస్తుంది. లెట్స్ ఓపెన్ ఇట్. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. ఫోన్ ఫ్రంట్ సైడ్ చూస్తే ఇక్కడ ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ బార్డర్స్ చూడొచ్చు, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. H2H స్క్రీన్ లేదు. బార్డర్స్ అనేవి చాలా థిక్ గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం మ్యాట్ ఫినిష్, ప్లాస్టిక్ బ్యాక్ విత్ మ్యాట్ ఫినిష్. చూడటానికి బాగుంది కానీ ప్లాస్టిక్ కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, స్క్రాచెస్ పడతాయి. అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం కెమెరా బార్. దీంట్లో వైడ్ అండ్ అల్ట్రా వైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఈ సైడ్ వచ్చేసి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది. వాల్యూమ్ రాకర్స్, లాక్ ఆర్ అన్లాక్ బటన్. కింద చూస్తే USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ స్లాట్ ఉంటుంది. పైన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. ఈ ఫోన్ వచ్చేసి 188 గ్రామ్స్ ఉంటుంది విత్ IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. సో డ్యూరబిలిటీ పరంగా అయితే వాటర్ రేటింగ్ ఉంది. ఫ్రంట్ సైడ్ ఏమో గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ విత్ OLED HDR డిస్ప్లే. 120 Hz రిఫ్రెష్ ఉంటుంది, బట్ ఇది అప్ టు 120 Hz. మీరు సెట్టింగ్స్ లో డిస్ప్లే లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు స్మూత్ డిస్ప్లే అని ఉంటుంది. ఇది డిఫాల్ట్ గా టోన్ ఆన్ అయ్యి ఉండదు. ఆటోమేటిక్లీ రైజెస్ ద రిఫ్రెష్ రేట్ ఫ్రమ్ 60 to 120. మీరు చూసే కంటెంట్ ని బట్టి అది రిఫ్రెష్ రేట్ అని వేరీ చేస్తుంది. ఎల్లప్పుడు 120 లో ఉండదు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 nits. మనకి ఈ డిస్ప్లే 1080p ప్యానల్ తో వస్తుంది విత్ 430 ppi. డీసెంట్ డిస్ప్లే, అంత గొప్ప డిస్ప్లే అయితే నేను చెప్పట్లేదు. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ఇది వచ్చేసి గూగుల్ ఫోన్ కాబట్టి గూగుల్ Tensor G3 చిప్ సెట్ తో వస్తుంది విత్ 4 nanometers అండ్ 8GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. సో బేస్ మోడల్ వచ్చేసి మనకి 128GB తో వస్తుంది విత్ UFS 3.1 స్పీడ్స్. Tensor G3 చిప్ గురించి మనకి తెలిసిందే కదా. నార్మల్ డే టు డే పర్ఫార్మెన్స్ అయితే ఇట్ కెన్ హ్యాండిల్ వెరీ గుడ్. బట్ హెవీ గేమింగ్ కానీ ఎక్కువసేపు కెమెరా యూస్ చేస్తున్నా కానీ ఫోన్ అనేది మాత్రం వామ్ అవుతా ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది Android 14 తో వస్తుంది. 1 or 2 months అయితే మనకి Android 15 కూడా వస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే దిస్ ఇస్ ద ఫోన్ టు గో. అండ్ అంతేకాకుండా ఇది మనకి 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. సో 7 years వరకు మీరు సాఫ్ట్వేర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రాంప్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ AI ఫీచర్ వచ్చేసి AI వాల్ పేపర్స్ అనమాట. AI వాల్ పేపర్స్ ని మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే హోమ్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి వాల్ పేపర్స్ లోకి వెళ్తే మోర్ వాల్ పేపర్స్, ఇక్కడ చూడొచ్చు AI వాల్ పేపర్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన థీమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పెయింటింగ్ థీమ్ కానీ, ఎక్స్రే థీమ్ కానీ, ఇలా ఏదో ఒక థీమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది వాల్ పేపర్ ని జనరేట్ చేస్తుంది. ఐ విల్ గో విత్ దిస్ వన్, క్యాన్వాస్, క్రియేట్ వాల్ పేపర్స్. సో ఇదొక థీమ్. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్లిక్ డన్, సెట్ యాస్ ఏ వాల్ పేపర్, హోమ్ స్క్రీన్. సో ఇది వచ్చేసి AI తయారు చేసిన వాల్ పేపర్ అనమాట. ఇలా మీరు డిఫరెంట్ వాల్ పేపర్స్ ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్, టెక్స్ట్ లోకి వెళ్తే మీకు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు టైప్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యూ కెన్ డిక్టేట్ అనమాట. 100% అక్యురేట్ తో వెళ్తుంది. ఇంత పర్ఫెక్ట్ గా పనిచేసే వాయిస్ కీబోర్డ్ ని నేను ఇంతవరకు ఏ ఫోన్ లోనూ యూజ్ చేయలేదు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కీబోర్డ్ లో మైక్ ఐకాన్ ఉంది. హౌ ఆర్ యూ డూయింగ్, వెన్ ఆర్ యూ కమింగ్, వాట్ అబౌట్ ద ప్లాన్స్ ఆన్ నెక్స్ట్ సండే, సెండ్ మీ యువర్ ఫుల్ షెడ్యూల్ బై ఎండ్ ఆఫ్ ది టుడే. మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్ గా మాట్లాడినా సరే టెక్స్ట్ అనేది చాలా యాక్యురేట్ గా జనరేట్ అవుతుంది. చివరికి సెండ్ అన్నా కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది. సెండ్, చూసారు కదా, మెసేజ్ వెళ్ళిపోయింది. ఇది మీకు ఇంగ్లీష్ లోనే కాదు తెలుగులో కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి లాంగ్వేజెస్, యాడ్ కీబోర్డ్, ఇక్కడ తెలుగు అని టైప్ చేయండి. సో ఇక్కడ తెలుగు వచ్చేస్తుంది. క్లిక్ డన్, బ్యాక్ కి వెళ్తే సో గ్లోబల్ ఐకాన్ నొక్కి తెలుగులోకి మార్చి అందరూ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, ఇలా తెలుగులో కూడా మనం
డిక్టేషన్ చేయొచ్చు. నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ గా రాదు, సో ఇది కరెక్ట్ గా చెప్పిందా రాంగ్ గా చెప్పిందా అనేది మీరే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆడియో మ్యాజిక్ ఎరేజర్. వీడియోస్ లో అన్వాంటెడ్ సౌండ్ ఉంటే కనుక ఏఐ అనేది అన్వాంటెడ్ నాయిస్ ని తీసేస్తుంది. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో ఎంత నాయిస్ వస్తుందో చూడండి. ఆ నాయిస్ ని ఆడియో మ్యాజిక్ ఎరేజర్ ద్వారా ఎరేజ్ చేయొచ్చు. సో ఎడిట్ లోకి వెళ్ళి ఆడియోలోకి వెళ్తే ఇక్కడ ఆడియో ఎరేజర్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే సౌండ్స్ ని అదే ఐడెంటిఫై చేస్తుంది. మీకు విన్ నాయిస్ ఎంత ఉండాలి, నాయిస్ ఎంత ఉండాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను విన్ నాయిస్ -100, నాకు విన్ నాయిస్ అసలు వద్దు, వాయిస్ మాత్రం అలానే వదిలేస్తున్నా. లెట్స్ ప్లే. సో మీరు ఇక్కడ చూస్తే ఆ షూ సౌండ్ ఒకటే వస్తుంది, విండ్ నాయిస్ తగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్ ఆర్ మ్యాజిక్ మూవర్. ఇది ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తూనే ఉన్నాము పిక్సెల్ అండ్ సామ్సంగ్ డివైజెస్ లో. ఎడిట్ లోకి వెళ్ళి టూల్స్ లోకి వెళ్తే ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ అని ఉంటుంది. ఎరేజర్ ఏం చేస్తుందంటే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తే చూడండి ఎంత బాగా రిమూవ్ చేసిందో, పర్ఫెక్ట్ గా రిమూవ్ చేసింది అనమాట తాబేల్ని. ఇదే తాబేల్ ఫోటోలో ఇక్కడ ఏ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే తర్వాత మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని సర్కిల్ చేస్తే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. నేను సర్కిల్ చేయగానే తాబేల్ సెలెక్ట్ అయింది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను. యూ కెన్ సీ నేనైతే ఆబ్జెక్ట్ ని మూవ్ చేస్తున్నాను, ఇక్కడ ప్లేస్ చేస్తా. డన్. సో ఏ అనేది మనకి ఆ ఫోటోని జనరేట్ చేస్తుంది. చూసారు కదా శాంపుల్ ఫోటో. ఇలా శాంపుల్ ఫోటోస్ 2-3 ఇస్తుంది. ఇది ఒక శాంపుల్ ఫోటో, ఇదొకటి, ఇదొకటి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్. ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ నుంచి అవైలబుల్ లోకి వచ్చింది. సింపుల్ గా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ చూసినప్పుడు మీరు కనుక నాలాగా జెస్చర్స్ యూజ్ చేస్తుంటే ఇక్కడ బార్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. ఆ తర్వాత ఆ ఆబ్జెక్ట్ ని సర్కిల్ చేయాలి. దట్స్ ఇట్. ఆబ్జెక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వెరీ యూస్ఫుల్ ఫీచర్ అండ్ మోస్ట్ పాపులర్. ఇక్కడ ఒక యాపిల్ పెన్సిల్ ఉంది, యాపిల్ పెన్సిల్ సెలెక్ట్ చేస్తే చూసారు కదా యాపిల్ పెన్సిల్ వచ్చేస్తుంది విత్ ప్రైస్ ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్ట్స్ కే కాదు టెక్స్ట్ కూడా పనిచేస్తుంది. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ప్రెస్ చేస్తే చాలు, యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆబ్జెక్ట్. వెరీ సింపుల్ అండ్ ఫాస్ట్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జెమినైలో ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలా ఒక 10 పేజీలు ఉన్న మ్యాటర్ ని చదవాలంటే చాలా టైం పడుతుంది కదా. సో సింపుల్ గా లాక్ బటన్ ని క్లిక్ చేసి గూగుల్ అసిస్టెంట్ విత్ జెమినై ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ ది స్క్రీన్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత సమ్మరైజ్ దిస్, క్లిక్ సెండ్. ఆ లింక్ లో ఉంది మొత్తం మనకి గూగుల్ సమ్మరైజ్ చేసి పెడుతుంది. చదవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా వినొచ్చు కూడా. సమ్మరైజ్ అండ్ రీడ్ లౌడ్ ఫీచర్స్ అన్నమాట ఈ రెండు. వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ట్రాన్స్లేట్. మీకు ఏ లాంగ్వేజ్ లో బోర్డ్ చూసినా సరే మనకి గూగుల్ ఈజీగా ట్రాన్స్లేట్ చేసి పెడుతుంది. యాడ్ ది స్క్రీన్, ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్, క్లిక్ సెండ్. సో ఇక్కడ చూడొచ్చు బుక్ మీద ఉంది మొత్తం ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ట్రై చేస్తాను చూడొచ్చు. చెక్ ఆల్ మై అన్రీడ్ ఈమెయిల్స్. I found 6 unread emails. On May 14th, 2024, you received emails from Google about. చూసారు కదా ఇలా మీ ఫోన్ లో దేని గురించి అయినా సరే జెమినై అని అడగొచ్చు. లాస్ట్ ఏఐ ఫీచర్ వచ్చేసి కాల్ స్క్రీనింగ్. ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదు, కొన్ని కంట్రీస్ లోనే అవైలబుల్ గా ఉందన్నమాట. బట్ వెరీ గుడ్ ఫీచర్, రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. ఇదేంటంటే మనం ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు గూగుల్ అసిస్టెంట్ మన ఫోన్ తీసుకుంటుంది. మీకు ఒక శాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు ఆన్సర్, స్క్రీన్ కాల్ ఆర్ డిక్లైన్. స్క్రీన్ కాల్ క్లిక్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ చూసారు కదా గూగుల్ అసిస్టెంట్స్ కాల్ తీసుకుంటుంది. ఎందుకు కాల్ చేసినో చెప్పు అంటుంది. వీ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ ఎట్ 3 PM. ఐఎమ్ కాలింగ్ రిగార్డింగ్ దాట్. ఇక్కడ చూసారా అపాయింట్మెంట్ గురించి కాల్ చేస్తున్నాను అనగానే కన్ఫర్మ్, క్యాన్సిల్ ది అపాయింట్మెంట్, ఐ కాల్ యూ టు రీషెడ్యూల్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఇస్తుంది. ఆర్ లిఫ్ట్ చేయాలనుకుంటే కింద ఆప్షన్స్ ఉంటాయి. ఐ కాల్ యూ టు రీషెడ్యూల్ అని క్లిక్ చేస్తాను. చూద్దాం ఏం చెప్తుందో. Thanks for calling. They said they'll call you back to reschedule. Okay, I'll wait for your call then. Okay, thank you. సో ఇలా మనం ఫోన్ లిఫ్ట్ చేయకుండానే అవతల వాళ్ళతో గూగుల్ అసిస్టెంట్స్ యూజ్ చేసి మాట్లాడొచ్చు. మనకి దీంట్లో 2 కెమెరాస్ ఉంటాయి. వైడ్ యాంగిల్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ విత్ f1.9 26mm ఫోకల్ లెంత్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. రెండో కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ 13 మెగాపిక్సెల్ f2.2. దీంట్లో అయితే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 13 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ f2.2. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ కెమెరా అనమాట, అందుకే చాలా వైడ్ గా కనిపిస్తుంది. మనం మీ ఫోన్ లో 4K వీడియోస్ at 30 and 60 FPS లో రికార్డ్ చేయొచ్చు.
వీడియోస్ అయితే ఆసమ్ గా ఉన్నాయి. ఈ ఫోన్ యూజ్ చేసి మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫొటోస్ అండ్ బెస్ట్ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా శాంపుల్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. మనకి వైడ్ అల్ట్రా వైడ్ వస్తాయి అనుకోమాకండి. మనకి ఇక్కడ 2x మోడ్ కూడా ఉంటుంది. 60 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ని పిక్సెల్ బిండింగ్ చేసి 12 మెగాపిక్సెల్ కి 2x మోడ్ అని చెప్పి ఇచ్చారు. వీడియోస్ లో మనం చూస్తే 1080p మోడ్ లో ఉంటే కనుక యూ హ్యావ్ యాక్షన్ మోడ్, స్టాండర్డ్ మోడ్, లాక్డ్ ఫోకస్ మోడ్, ఇలాంటి 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట. వీడియోస్ ఎక్కువ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఫీచర్స్ అన్ని బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ కమింగ్ టు ది బయోమెట్రిక్స్, దీంట్లో ఫేస్ ఐడి ఉంటుంది అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ఫింగర్ ప్రింట్, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. 95% యాక్యురసీ అయితే ఉంది. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది 4492 mAh బ్యాటరీ అన్నమాట. వైర్ ఛార్జింగ్ ఉంటుంది, అలానే వైర్లెస్ ఛార్జింగ్ 7.5 వాట్స్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే లేదు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది మీరు ఫోన్ ని ఎలా యూజ్ చేసినా 1 డే వస్తుంది అనమాట. గూగుల్ వాళ్ళు కనుక ఈ చిప్ సెట్ ని ఆప్టిమైజ్ చేయగలిగితే కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే తీసుకురాగలరు. అండ్ కలర్స్ వచ్చేసి 4 కలర్స్ ఉంటాయి, బ్లాక్, వైట్, బ్లూ అండ్ గ్రీన్. ప్రైస్ కొంచెం హెవీగా ఉంది ఇండియాలో, ఎస్పెషల్లీ. యుఎస్ లో $500 ఇస్ గుడ్ ప్రైస్, బట్ ఇండియాలో ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుందని చెప్పి నన్ను అడిగితే కనుక మీకు స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి విత్ గుడ్ కెమెరా అనుకుంటే దిస్ విల్ బి ఏ గుడ్ చాయిస్. అండ్ ఆల్సో నేను చూపించిన 8 AI ఫీచర్స్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తాను అనుకుంటే దిస్ ఫోన్ విల్ బి ఏ పర్ఫెక్ట్ ఫిట్. ఇదైతే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.